హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.5 క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాము. దీంట్లో ఫస్ట్ బిట్ ఇది ఇస్ లాగ్ టు రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే, సో లాగ్ టు రేషనలా లేకపోతే ఇర్రేషనల్ అని అడుగుతున్నారు. సో ఫర్ విచ్ మనం ఫస్ట్ ఒక అజ్యూమ్షన్ చేసుకోవాలి. అజ్యూమ్ లాగ్ టు ఇస్ రేషనల్. ఓకే, లాగ్ టు రేషనల్ అని అజ్యూమ్ చేసుకోవాలి. జస్ట్ లైక్ రూట్ టు ప్రూఫ్ చూసాం కదా. సో మీరు లాగ్ టూని రేషనల్ అని అజ్యూమ్ చేసుకోండి. లాగ్ టు రేషనల్ అయినప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? p/q ఫామ్లో రాసుకోవచ్చు. యూజువల్గా బేస్ 10 తీసుకుంటాం మనం. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు p/q. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చాలి. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి ఎలా మారుస్తాము మనం? యూజువల్గా ఈ 10 బేస్ ఉంది కదా, దాన్ని పైకి తీసుకురండి. బేస్ని కంప్లీట్గా పైకి తీసుకొచ్చి ఈ 2ని ఈ p/qని జస్ట్ ఇంటర్చేంజ్ చేసుకోండి. అంటే 10 పవర్ p/q ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో ఇలా వస్తుంది. ఎప్పుడైనా మీరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి తీసుకురావాలంటే ఫస్ట్ బేస్ని కంప్లీట్గా పైకి తీసుకొచ్చి నంబర్ని అటుపక్క ఉన్న నంబర్ని ఇటుపక్క ఉన్న నంబర్ని ఇంటర్చేంజ్ చేసేయాలి. ఓకే, సో అదే మనం ఇలా చేసామన్నమాట. ఇప్పుడు రైజ్ బోత్ సైడ్స్ టు ది పవర్ q. ఓకే, సో బోత్ సైడ్స్ పవర్ క్యూతో రైజ్ చేయాలి మనం. సో మనకేమొస్తుంది? 10 పవర్ p/q ఇంటూ q ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q. ఓకే, పవర్ క్యూతో మల్టిప్లై చేస్తున్నాం మనము. ఈ క్యూ క్యాన్సిల్ అయిపోయి 10 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q వస్తుంది. సో 10 ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ 2 టు ది హోల్ పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ 5 పవర్ p ఇంటూ 2 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q. ఓకే, సో ఇవి రెండు ఈక్వల్ అని చెప్తున్నారనమాట. ఏ 2 నంబర్స్ అయినా ఈక్వల్ అయితే, ఓకే, ఏ 2 నంబర్స్ అయినా ఈక్వల్ కావాలంటే వాటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈక్వల్ అయి ఉండాలి. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మస్ట్ బీ ఈక్వల్. ఓకే, సో ఇప్పుడు మనం 5 పవర్ pని మొత్తం తీసేయండి. ఓకే, సో 5 పవర్ pని మొత్తం తీసేయాలంటే మనం ఏం చేయాలంటే 5 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. ఓకే, సో 5 పవర్ p 1 అయినప్పుడు ఇక్కడ చూడండి 2 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ q వస్తుంది. సో సరిపోతుంది, మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఒకటే అయిపోతుంది. కానీ ఎప్పుడు మనకు 5 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది? వెన్ 5 పవర్ p ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు వస్తుంది? వెన్ p ఈజ్ ఈక్వల్ టు 0. వెన్ p ఈజ్ ఈక్వల్ టు 0, 5 పవర్ సబ్స్టిట్యూట్ చేయండి, p ప్లేస్లో 0 వేసేయండి, ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకే, సో p ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఒక ఇంపార్టెంట్ కన్క్లూషన్. ఇప్పుడు మనం p ఈజ్ ఈక్వల్ టు 0ని ఏం చేయాలంటే జస్ట్ చూడండి. సో p ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా, మనం ఏమని అజ్యూమ్ చేసుకున్నాం? లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు p/q అని ఫస్ట్ అజ్యూమ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు p ప్లేస్లో 0 పెట్టండి. ఓకే, లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0/q. ఓకే, సో లాగ్ 2 వచ్చేసి కంప్లీట్గా 0 అయిపోతుంది. 0/q ఇస్ 0. కానీ లాగ్ 2 వాల్యూ ఏంటి? 0 కాదు. లాగ్ 2 వాల్యూ వచ్చేసి 0.301. సో లాగ్ 2 ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో మరి మనకి ఎందుకు లాగ్ 2 ఇస్ ఈక్వల్ టు 0 వచ్చింది? ఎందుకంటే దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్. దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్. మనకి ఎందుకు ఈ కాంట్రడిక్షన్ వచ్చిందంటే మన అజంప్షన్ రాంగ్. ఓకే, అజంప్షన్ ఇస్ రాంగ్. ఈ స్టెప్స్ రాసుకోవాలి ఖచ్చితంగా మీరు. ఓకే, సో అజంప్షన్ ఇస్ రాంగ్. మనం ఏమని అజ్యూమ్ చేసుకున్నాం? లాగ్ 2 రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదా, అది కంప్లీట్గా రాంగ్. ఓకే, సో మరి లాగ్ 2 రేషనల్ కాకపోతే లాగ్ 2 ఏంటి? కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? లాగ్ 2 ఇస్ ఇర్రేషనల్. లాగ్ 2 ఇర్రేషనల్. ఓకే, సో మనం క్వశ్చన్ ఆన్సర్ చేసేసాం. లాగ్ 2 రేషనల్ కాదు, లాగ్ 2 ఇస్ ఇర్రేషనల్. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాము. సో 9th ప్రాబ్లంలో సెకండ్ బిట్ ఏంటంటే లాగ్ 100 ఇస్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే, సో లాగ్ 100 ఇస్ రేషనలా ఇర్రేషనల్ అని అడుగుతున్నారు. లాగ్ 100 బేస్ 10 తీసుకోండి. యూజువల్గా బేస్ 10 తీసుకుంటాం మనము. సో దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ లాగ్ 100ని ఎలా రాయొచ్చు? 10 స్క్వయర్ 10 బేస్. సో ఈ 2 ముందుకు వచ్చేస్తుంది. సో log 10 to the base 10, that is equal to 2 into ఈ వాల్యూ వచ్చేసి 1, that is equal to 2. ఓకే, సో log 100 మనకి ఏమొచ్చింది? 2 వచ్చేసింది. ఓకే, సో 2 అంటే 2 is a integer. ఓకే, 2 is a integer and so it is rational also. It is rational ఎందుకంటే అన్ని ఇంటీజర్స్ రేషనల్సే అన్నమాట.
ఓకే, అన్ని ఇంటీజర్స్ ఏవైతే ఇంటీజర్స్ అయ్యాయో అవి రేషనల్ కూడా అవుతాయి అన్నమాట. ఓకే, సో లాగ్ 100 ఇస్ రేషనల్. ఓకే, సో ఇదే మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.